అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులు తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల పెన్షనర్ల ఆవేదన అండి. ఏపీ బడ్జెట్‌పై ఉద్యోగ పెన్షనర్ల ఆవేదన. ఎందుకంటే హామీలు ఫలించని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్ర నిరాశకే గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు పూర్తి విరుద్ధంగా బడ్జెట్‌లో పీఆర్‌సీ పే రివిజన్ కమిషన్ అలాగే 22,000 కోట్ల ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపుల వంటి అంశాలపై ఎలాంటి ప్రస్తావన అయితే లేదు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఎలాంటి ప్రస్తావన అయితే తీసుకొని రాలేదండి ప్రభుత్వము. సో, ఈ మేరకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు దీనిపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం విలేకరులతో అయితే మాట్లాడడం జరిగింది. సో, ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌లు ఈ విధంగా ఉన్నాయండి. సో, పీఆర్‌సీ అమలు. సో, పీఆర్‌సీ అమలంటే మనకు 12వ పీఆర్‌సీ అనేది అమలు అయ్యి ఇప్పటికి 15 నెలలు పూర్తయిందనమాట. టైం దాటిపోయి. సో, అయినా ఇప్పటికి గూడా పీఆర్‌సీ అమలు కాలేదు. 1.5 సంవత్సరం అవుతున్నా గూడా ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ మధ్యంతర వృత్తిని 30% తగ్గకుండా ప్రకటించాలి అని జెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా సో, ప్రభుత్వం గూడా ఎన్నికల ప్రచారంలో భాగంగానే ప్రకటిస్తాము అని మేరకు మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది. సో, దీనిపై ప్రభుత్వం ఎంతైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి. పీఆర్‌సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం తీరుపై అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది ఉద్యోగ పెన్షనర్లలో కూడా. సో, చెల్లింపుల బకాయిలు తక్షణమే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో, ఈ బకాయిలను ఒకేసారి కాకుండా కూడా విడతల వారీగా చెల్లించాలి అని, అలాగే బకాయిల చెల్లింపుల షెడ్యూల్ కూడా కోరుతున్నారండి. సో, బకాయి చెల్లింపులు ఈ సంవత్సరానికి ఎంత బకాయిలు చెల్లిస్తారు? ఎంత మేర చెల్లిస్తారు? ఒక షెడ్యూల్ అనేది ఇవ్వండి. సో, ఇప్పటికే ప్రభుత్వము 22,000 కోట్ల వరకు దాదాపు అంచనా మాత్రమే అండి. ఇంకా 22,000-25,000 కోట్ల మధ్యలో అయితే పెండింగ్ పెట్టేసిందనమాట బకాయిలు ఉద్యోగ పెన్షనర్లకి. సో, సగటున ఒక్కొక్క ఉద్యోగి 4-8 లాక్స్ వరకు కూడా పెండింగ్‌లో ఉంది. బకాయిల ద్వారా అయితే రావాల్సిన అమౌంటు, ఒక డీఏల అమౌంటే మనం చూసుకోవచ్చు. దాదాపుగా ఈ మేరకు 2-4 లాక్స్ వరకు కూడా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో వీటిని విడతల వారీగా అయినా చెల్లించాలి అని చెప్పి ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు టీఏలు మేము చెల్లిస్తాము అని కూడా హామీ ఇచ్చింది. సో, వెంటనే రిలీజ్ చేస్తాము. అలాగే పెన్షనర్లకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాము, పునరుద్ధరిస్తామని కూడా తెలపడం జరిగిందనమాట. సో, ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు ఏదైతే గడిచిపోయిందో ఈ సమయంలోపు ఉద్యోగ పెన్షనర్లయితే ఇంతవరకు ఎటువంటి వారికి రావాల్సినటువంటి డిమాండ్‌లలో ఒక్కటి కూడా నెరవేరకపోవడం వల్ల తీవ్ర నిరాశతో ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యం అయితే నెలకొందనమాట. సో, ప్రభుత్వం తక్షణమే స్పందించి వీటిపై అయితే యాక్షన్ తీసుకోవాలనైతే అంటున్నారు. ఇక పెన్షనర్ల సమస్యలండి. పెన్షన్ విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ మంజూరులో జాప్యం వల్ల పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ఇక ఎన్నికల హామీలు. ఒకసారి మనం ఎన్నికల ముందు గనుక చూసుకున్నట్లయితే ఉద్యోగుల భద్రత, పెన్షన్ పెంపు వంటి హామీలను ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదనైతే విమర్శిస్తూ ఉన్నారు. సో, గత ప్రభుత్వము జగన్ గారు వచ్చి రాగానే అయితే 27% ప్రకటించేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు గురించి ప్రస్తావనే లేదు. ఎన్నో క్యాబినెట్ భేటీలు వస్తున్నాయి, పోతున్నాయి గానీ ఉద్యోగ పెన్షన్ల సమస్యల గురించి ఏనాడు మాట్లాడిన దాఖలు లేవని కూడా వాపోతున్నారు ఇప్పుడు.
ఇక పెన్షన్ మంజూరులో జాప్యం అండి. రిటైర్మెంట్‌కు సంబంధించిన మార్గదర్శకాలు. రిటైర్మెంట్ ఆర్డర్ వచ్చి పెన్షన్ ప్రపోజల్‌ను ఏజీ ఆఫీస్‌కు పంపించకుండా ప్రాధాన్యత ఇవ్వటం వల్ల జాప్యం జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఏజీ ఆఫీస్‌కు పెన్షన్ ప్రపోజల్ పంపించడానికి రిటైర్మెంట్ నోటీసులు అవసరమని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ దీనిపై ఆలోచనలు ఆచరణలో కొంత అవకతవకలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రిటైర్మెంట్ నోటీసులు కేవలం జెడ్‌పీఎఫ్, జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ ప్రపోజల్స్‌కి మాత్రమే అవసరము. ఇక పెన్షనర్లకు సూచనలండి. 6 నెలల్లో రిటైర్ అయ్యే ఉద్యోగులు పెన్షన్ ప్రపోజల్‌ను రిటైర్మెంట్ నోటీస్‌తో జత చేయకుండా పంపించాలని సంబంధిత అధికారులను కోరారు. పెన్షన్ జాప్యం నివారణ రిటైర్మెంట్ ఆర్డర్ కోసం వేచి లేకుండా విధానాలకు అనుగుణంగా వేగంగా పెన్షన్ ప్రపోజల్‌ను ఏజీ ఆఫీస్‌కైతే పంపించాలనైతే కోరుతున్నారు. ఉద్యోగుల ఆందోళన ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లు ప్రస్తుత బడ్జెట్‌లో తమ సమస్యలపై పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వలేదు అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు, పీఆర్సీ, పెన్షన్‌కు సంబంధించినటువంటి స్పష్టమైన ప్రకటనలపై ప్రభుత్వం మౌనం వీడాలనైతే వారంతా కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం దృష్టికి కీలక అంశాలండి. ఉద్యోగుల భద్రత. మొదటగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు, పీఆర్సీ అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. మరియు ఉద్యోగుల ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపై కూడా మనకు పీఆర్సీ అమలు అయినట్లయితే ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాల గురించి కీలకమైన నిర్ణయాలు మరియు సవరణలు జరిగే అవకాశమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉద్యోగ పెన్షనర్లంతా కూడా 12థ్ పీఆర్సీ కోసమైతే ఎదురు చూస్తున్నారు. జాప్యం లేకుండా 12థ్ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి నివేదిక త్వరలోనే తెచ్చుకొని అమలు చేయాల్సిందిగా అయితే కోరుతున్నారు. ఇక పెన్షన్ మంజూరులో జాప్యం నివారించడానికి కొత్త మార్గదర్శకాలను ప్రకటించాలి. ఎన్నికల హామీల అమలు. గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లను దగ్గర నుంచి నమ్మకాన్నైతే పునరుద్ధరించుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణము 90% ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రమే. ఒక్కొక్క సగటు ఉద్యోగి తను ఓటు హక్కు తను వినియోగించుకోవడమే కాకుండా తన ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, కొంతమందైతే ఫ్రెండ్స్ వీళ్ళందరితో కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. సో, వీరంతా కూడా గంపగుత్తగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయడం ద్వారానే కూటమి ప్రభుత్వము ఈరోజు ఏర్పడగలిగింది. కాబట్టి మళ్ళా ఉద్యోగ పెన్షనర్లలో నమ్మకాన్ని పునరుద్ధరించుకోవాలంటే గతంలో ఇచ్చిన హామీలనైతే అమలు చేయక తప్పదు అని అంటున్నారు. ఇక ఫైనల్‌గా ఏపీ బడ్జెట్‌లో ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఉద్యోగ పెన్షనర్ల సమస్యలకు ప్రాధాన్యత ఎందుకు తగ్గింది అని చెప్పేసి సందేహాలు వస్తున్నాయండి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుంటేనే ఉద్యోగ పెన్షనర్లు ఆర్థిక భద్రతకు చేరువవుతారు. పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపులు, పెన్షన్‌లో జాప్యం నివారణ వంటి కీలకమైన అంశాలపై ప్రభుత్వం నడిచే దిశగా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కూటమి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ పెన్షన్‌ల సమస్యలైనటువంటి పెండింగ్ ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపై అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే సమయం ఆసన్నమైంది. దీనిపై మీ అభిప్రాయాన్నయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.